ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము మొదటి అధ్యాయం. జకరియా గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనము కలిసి చదువుకుంటాం. జకరియా గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలుగా గుర్రములు గల తెల్ల గుర్రములను నాకు కనబడెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. సమయం లేని కారణం చేత ఆట ద్వారా కొంతమంది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయపడ్డారు. మా ఆరాధనలు మీరు అంగీకరించారు. అందుని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. సమయంలో ప్రభా, బలలో పాల్గొనవలసిన వారంగా మేము ఉన్నాం. బలలో చేయి వేయటానికి అర్హత లేదు మాకు, మేము యోగ్యులం కాము. అయితే మీ వాక్యం అనే అర్థం దగ్గర, మీ వాక్యపు వెలుగులో నన్ను మేము పరీక్షించుకొని సరి చేసుకొని మీ బలను సమీపించగలుగుటకై మీరే సహాయపడు. అందుకొరకు ప్రభా, జకరియా గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం మేము చదువుకున్నాం. ఈ లేఖనాన్ని మా కొరకై విరిచి వడ్డించండి. ఈ లేఖన భాగాన్ని మేము సరిగా అర్థం చేసుకొని ప్రభా, మీ బలను చేరి రాగలుగుటకు సాయం చేయండి. మీ దాసునైన నేను చాలా బలహీనుడను ప్రభా, మీరే బలపరచుము. మరి నా తండ్రి, సంఘ క్షేమం కొరకై అవసరమైన లేఖన భాగాలను దయచేయమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ జకరియాకు మరి చాలా దర్శనాలు దేవుడు చూపిస్తూ వచ్చాడు. చాలా దర్శనాలు చూపించాడు. పోయిన వారం బలవర్తమానంలో, ఆరాధన వర్తమానంలోను బలవర్తమానంలోను 5వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని చూసాం. ఒక దర్శనం గురించి మనం చూసాం. ఎగిరిపోయే పుస్తకం ఒకటి, ఆ పుస్తకానికి ఆ పక్క ఈ పక్క రాయబడిన వ్యక్తులు, అది పోయిన వారం మనం చూసాం. ఇది మొదటి దర్శనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఇది మొట్టమొదటి దర్శనం. ఈ దర్శనములో మరి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఒకడు కనపడ్డాడు. అయితే ఆ ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఎక్కడున్నాడు చెప్పండి? అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా. ఈ గుర్రము మీదకి ఎక్కిన ఈ మనుషుడు ఎక్కడున్నాడు అని అంటే లోయలో గొంజి చెట్ల మధ్య. ఈ గొంజి చెట్ల గురించి మనము ఈ భాగంలో మనం చూస్తాం. ఈ గొంజి చెట్లు అనేవి ఏమిటి? ఈ చెట్లు అనేవి ఏంటి? ఎవరిని ఏం చూపిస్తుంది అని అన్నప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవా నాటిన చెట్లనియు వారికి. కాబట్టి చెట్లు యెహోవా నాటిన చెట్లు. కాబట్టి యెహోవా నాటిన చెట్లు అంటే లోకంలో ఉన్న చెట్లు కాదు. ఈ చెట్లు అనేవి ఏం చూపిస్తున్నాయి అని అంటే మనుషులను చూపిస్తూ ఉన్నాయి. మనుషులను చూపిస్తూ ఉన్నాయి. అందుకనే ఒక గురుడివాడు కళ్ళు వచ్చిన తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో నీకు ఏం కనపడుతుంది అని అన్నప్పుడు ఆ గురుడివాడు ఏం చెప్పాడు చెప్పండి? మనుషులు అటు ఇటు ఊగుతూ చెట్లు వలె నాకు కనపడుతున్నారు అని అన్నాడు మార్కు సువార్త 8వ అధ్యాయంలో. కాబట్టి మనుషులు దేనితో పోల్చబడ్డారు అని అంటే చెట్లతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం.
అందుకనే పౌలపోస్తుడు కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను నాటిదిని, చదవండి ఆ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 3:6. నేను నాటిదిని, నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు నేను నాటిదిని. అంటే స్వార్థ చెప్పి అనేకులకి దేవుని వాక్యం ప్రకటించాడు. నేను నాటాను అని అన్న. నాటానంటే ఏంటి? చెట్లు కాదు, మనుషులు. కాబట్టి ఈ చెట్లు అనేవి ఎవరిని చూపిస్తున్నాయి అనంటే మనుషులను చూపిస్తూ ఉన్నాయి. ఈ గొంజి చెట్లు, లోయలో ఉన్న ఈ గొంజి చెట్లు ఎవరిని చూపిస్తున్నాయి అనంటే మనుషులను చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ చెట్ల గురించి ఏమని రాయబడి ఉంది అనంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 8:15. 8:15. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములో ప్రకటన చేయవలసినదేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరుగల చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాల కట్టవలెను. కాబట్టి మీరు ఒక పర్ణశాల కట్టండి. ఆ పర్ణశాల కొరకై ఏం తేవాలంట? చాలా రకాల చెట్లు ఉన్నాయి. వాటిలో ఒక రకం చెట్టు ఏంటి చెప్పండి? గొంజి చెట్లు. అంటే ఈ గొంజి చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అనంటే దేవుని పని కొరకై ఉపయోగపడుతూ ఉంది. దేవుని పని కొరకై ఉపయోగపడిన గొంజి చెట్టు. ఈ గొంజి చెట్టు అనేది ఏమిటి అనంటే ఆ గొంజి చెట్టు మనుషులే. గొంజి చెట్టు మనుషులే. చెట్లు మనుషులతో పోల్చబడ్డారు. అందుకని కొన్ని రెఫరెన్స్ నేను గబగబు చూపించారు. యెహోవా నాటిన చెట్లని. ఒక గుడ్డివాడి కళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటి చూశాడు లోకాన్ని చూస్తే అని అన్నాడు కదా, నీకు ఏం కనపడుతుంది అని అన్నప్పుడు వాడు ఏమన్నాడు? మార్కు సువార్తలో, ఆ మనుషులు అటు ఇటు ఊగుతున్న చెట్లలాగా నాకు కనపడుతున్నారు అని అన్నాడు. అంటే వాని దృష్టిలో మనుషులు ఎవరంట? చెట్లు. యెహోవా నాటిన చెట్లు. పౌలపోస్తుడు కూడా ఆ మాట అన్నాడు కదా, నేను నాటాను, వృద్ధి కలిగి చేసింది దేవుడు. కాబట్టి చెట్లు అనేవి మనుషులను చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ గొంజి చెట్టు నెహెమ్యా గ్రంథంలో పర్ణశాల కట్టేందుకొరకు ఉపయోగపడినటువంటి చెట్టు ఈ గొంజి చెట్టు. ఈ గొంజి చెట్లు మనమే అనుకోవాలి. అయితే ఈ చెట్లు ఏం చేయబడుతున్నాయి అని అంటే మందిర పని కొరకై ఉపయోగపడుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం. పౌలపోస్తుడు ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. ఏమన్నాడు? 20వ అధ్యాయం 20వ వచనం. మరియు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. కాబట్టి ప్రయోజనకరమైన ఏదియో నేనేం చేయాలన్నాడు? నేను ఏది కూడా దాచుకోలేదు. ప్రయోజనకరమైంది, నా ప్రభు పని కొరకై ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది. ఆయన పని నిర్మాణము, సంఘ వృద్ధి, అనేకులకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, సువార్త, దేవుని కార్యముల కొరకై ప్రయోజనకరమైంది ఏది కూడా ఏం చేయలేదంట? నేను దాచుకోలేదు అన్నాడు. నెహెమ్యా గ్రంథంలో అన్నాడు, వెళ్ళండి పర్ణశాల కట్టాలా, పర్ణశాల కట్టడం కొరకై ఒలివ చెట్లు తీసుకురాపోండి, ఇంకా ఆ చెట్లు తీసుకురండి, ఈ చెట్లు తీసుకురండి, వాటిలో గొంజి చెట్లు కూడా తీసుకొని రండి. ఆ గొంజి చెట్లు ఎందుకంటే ఈ గొంజి చెట్లు తెమ్మంటున్నారు మీరు అని అంటే, అవి నాకు ప్రయోజనకరము, అవి కట్టాలా, వాటి ద్వారా నిర్మాణం జరగాలి, కాబట్టి ఆ గొంజి చెట్లు తీసుకొని రండి అని అన్నాడు. పౌలపోస్తుడు మాట, ప్రయోజనకరమైంది ఏది కూడా నేనేం చేయలేదన్నాడు,
నేను ఏమాత్రం కూడా ఒకళ్ళు దాచుకున్నారు అపోస్తుల కార్యంలోనే. ఎవరు చెప్పండి? ఒకళ్ళు దాచుకున్నారు. కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటా, మరి కురిచేడు నుంచి ఆడ నుంచి ఏడు నుంచి వస్తారు వాళ్ళు. ఆ అన్న దగ్గర ఉన్నారు వీళ్ళు, బాగానే అన్నీ తెలుసుంటాయని ప్రశ్నలు వేస్తారు మిమ్మల్ని. ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పకపోతే ఎట్లా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో భార్యాభర్తలు ఇద్దరు వారు ఎరుగకయే కొంత అమ్మి ఏం చేశారంటే వాళ్ళు దాచుకున్నారు. ప్రయోజనకరమైన దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు దాచుకున్నారు. అందుకని వారు శపించబడ్డారు. అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, నా ప్రభు పని కొరకై నేను ఏది కూడా ఏం చేయనన్నాడు, ఏమాత్రం దాచుకోలేదు అని అన్నాడు. తేపోండి, ఆ గొంజి చెట్లు తేపోండి, అవి నాకు ఉపయోగం, వాటి ద్వారా కొంత పని జరగాలి, వాటిని తీసుకొని రండి అని ఆ గొంజి చెట్లు తేబడుతూ ఉంటే ఆ చెట్లు నువ్వు నేనే. అయితే మనం ఏం చేయాలంట? మనము ప్రయోజనకరమైన వ్యక్తులంగా ఉండాలి. దేవుని పని కొరకై, దేవుని విషయంలోను, దేవుని కార్యాల పట్ల ఎలాంటి వారంగా ఉండాలా? ప్రయోజనకరమైన వారంగా. అయితే ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి. ఏమిటి అని అంటే, ఆ పౌలు అపోస్తలుడు ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు కదా. అయితే నా జీవితంలో నా ప్రభువు నా మందిరంలో నా రక్షణ కొరకై నన్ను కనికరించి ఎండదెబ్బ తగలకుండా కాపాడిన నా దేవుని విషయంలో నేను దాచుకున్నానా లేక ఉపయోగకరంగా ఉన్నానా అని. వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాచుకున్నారంట, నష్టపోయారంట. అయితే పౌలు అపోస్తలుడు మాదిరి, అందుకని అన్నాడు పౌలు అపోస్తలుడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని అన్నాడు. ఆయన ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది ఏది కూడా దాచుకున్నవాడు కాదు. అయితే నా జీవితం, మన జీవితానికి వచ్చేసరికి మనం ఎలాంటి వారంగా ఉన్నాం? దేవుని కొరకై ప్రయోజనకరమైంది ఏదైనా దాచుకున్న వ్యక్తిగా ఉన్నావా అని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీ 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. చాలు. మీ ఆత్మల కొరకై ఏమన్నాడు? నన్ను నేనే వ్యయపరుచుకుంటాను. కాబట్టి ఇంతగా నేను ప్రేమిస్తుంటే ఇదేనా మీ ప్రేమ అని అన్నాడు తర్వాత. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో ప్రయోజనకరమైంది, దేవునికి ఉపయోగకరమైంది, దేవుని మహిమపరిచేది ఏదైనా దాచుకొనక ప్రభు కొరకై ఆ పనిలో ఉపయోగిస్తున్నావా లేవా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనకే కదా పుచ్చుకుంటుని, మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనం కొరకే కదా మీరు. కాబట్టి స్వప్రయోజనమే. మనం మందిరానికి వచ్చినా స్వప్రయోజనమే, భోజనం చేసిన స్వప్రయోజనమే, పానం చేసిన స్వప్రయోజనమే. అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మీరు భోజనం చేసినను పానం చేసినను దేని కొరకు చేయమన్నాడు? దేవుని మహిమ కొరకై చేయండి అన్నాడు. అయితే మనము స్వప్రయోజనం కొరకు, వెళ్ళకపోతే ఏమవుద్దో ఏమో, దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి వెళ్ళాలి, అది వెళ్ళకపోతే మళ్ళీ ఏమవుద్దో ఏమో అని చెప్పి వస్తూ ఉంటాం. కాబట్టి స్వప్రయోజనం కాదు, ప్రభువుకి ప్రయోజనకరంగా మనం ఉండాలి. ఈ గొంజి చెట్లు దేవుని నిర్మాణములో వాడబడుతూ ఉన్నట్లుగా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. ఆ చెట్లు నువ్వు నేనే, ఈ గొంజి చెట్లు నువ్వు నేను దేవునికి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నాం? పౌలు అపోస్తలుడు అన్నాడు, రండి తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు, అతన్ని తీసుకొని రండి, అదిగో ఆ అమ్మని తీసుకొని రండి, ఆ అమ్మని పిలుచుకొని ఆ ఆయన్ని పిలుచుకొని రండి. ఎందుకంటే వాళ్ళు అంటే వారు పరిచర్య కొరకై నాకు ప్రయోజనకరమైన వాళ్ళు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మునుపు
మునుపు చదవండి, నిష్ప్రయోజనమైన వాడేలే గాని అనే మాట. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకు ఇంతకు ముందు మనము నిష్ప్రయోజకమే, ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు మన వల్ల దేవునికి ఏ మాత్రం కూడా ఉపయోగపడిన వ్యక్తులం కాము. ఇప్పుడు మాత్రం ఎవరమంట? ప్రయోజనకరమైన వ్యక్తులు. అయితే ప్రయోజనకరమైన వ్యక్తులు అయిన నువ్వు నేను, నీ తలాంతులు, నీ సామర్థ్యము ప్రభు కొరకై ఏది దాచుకొనక ప్రభు కొరకై వినియోగించవలసిన వారంగా ఉన్నాం. ప్రభు కొరకై వినియోగించడం అంటే కొన్నిసార్లు డబ్బు అడుగుతున్నారా అని అంటారేమో. డబ్బుని కాదు, ప్రార్థన లేక సువార్త లేక నీ భక్తి జీవితం, నీ సాక్షి జీవితం, ఇవన్నీ కూడా దేవుని సంఘ నిర్మాణంలో ఒక భాగమే. లేక నీకున్న సామర్థ్యము, నీ శక్తి, నీ బలము కావచ్చు, నీ ధనం కావచ్చు, ఏది కూడా దాచుకోకు. దాచుకున్నవారు అననీయ సిప్ఫీరాలు దాచుకున్నారు, ప్రభుకిచ్చేది ఏందిలే అనుకున్నారు, వారు దాచుకున్నారు, నష్టపోయినట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోవద్దు. పౌలు అపోస్తలుడు అన్నాడు, నన్ను నేనే మరి ఏం చేస్తానన్నాడు? వ్యయపరుచుకుంటున్నాను, నష్టపరుచుకుంటున్నాను అని. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఆత్మీయ జీవితంలో అనేకుల కొరకు ప్రార్థన చేసే విషయం కావచ్చు. ప్రార్థన చేస్తూ ఉన్నావా? అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘము కొరకు, శాలేము కొరకు, అనేక విశ్వాసుల కొరకు గంటలు సమయం దొరికినప్పుడల్లా ముసలమ్మ ముచ్చట్లు కాదు. కాబట్టి ఆ తలాంతును ఉపయోగిస్తూ అది ప్రయోజనకరం సంఘానికి. నీ ప్రార్థన ఎంతో అవసరము సంఘానికి. అయితే ఈ సంఘానికి నీ ప్రార్థన అవసరమైతే దాన్ని నువ్వు దాచిపెడుతూ వచ్చావు వారం అంతట్లో. అంతేకాదు, నీకు బలం ఉంది, నీకు సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యం ప్రభు పనులు ఉపయోగించాలి, అయితే నువ్వు దాన్ని కూడా దాచిపెడుతూ వచ్చావు. కాబట్టి ప్రభు బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుందాం, దేన్నైనా మునుపు నిష్ప్రయోజకమే కానీ ఇప్పుడు ఎవరమాట మనము ఆయనకి ఎంతో ప్రయోజకరమైన వాడు. దీన్ని దాచిపెట్టబాకు. అది నీ బలం కావచ్చు, నీ శక్తి కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ సామర్థ్యం కావచ్చు, నీ తలాంతులు ఏదైనా కూడా కావచ్చు, వినియోగించు దేవుని పనిలో. ఒకవేళ దాచిపెట్టావేమో అది మన అవిధేయత అన్న సంగతిని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. రండి, రెండవ విషయానికి వెళ్దాం. ఈ గొంజి చెట్టును గురించి మరి జకరియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ గొంజి చెట్టు అనేది అది ప్రయోజనకరమైనది అన్న సంగతిని ఒకటి మొదటి తలంపులో జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఈ గొంజి చెట్టు ఏం చేసేదిగా ఉంది? రండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55:13 చదవండి. 13, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచకగాను. కాబట్టి గొంజి వృక్షములు ఏం చేస్తాయంట? ఎదుగుతాయి. ఎదగగానే కింద ఏమని రాయబడి ఉంది? అది యెహోవాకు. గొంజి చెట్లు ఎదగడం ద్వారా, ఈ గొంజి చెట్లు పెరగడం ద్వారా ఏమొస్తుందంట? దేవునికి ఖ్యాతి వస్తుంది. ఒకటి, అవి ప్రయోజనకరమైన గొంజి చెట్లు. రెండోది, గొంజి చెట్లు ఎదగడం ద్వారా దేవునికి ఏమొస్తుంది అని అంటే ఖ్యాతి వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో మనం ఎదిగితే దేవునికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ వచ్చేదిగా ఉంది. దేవునికి మహిమ వస్తుంది. అయితే ఉపమానం దేవుడు చెప్పాడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో. మార్కు సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఉపమానం చెబుతూ కొన్ని విత్తనాలు చల్లారంట. కొన్ని విత్తనాలు చల్లినప్పుడు అవి అక్కడ పడ్డాయి. కొన్ని మాత్రము ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాల గురించి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను,
ముళ్ళ పొదలు పెరిగి వాటిని ఏం చేశాయంట? అణిచివేసెను. ముళ్ళ పొదల్లో పడినవి ఏం చేయబడ్డాయి అని అంటే అణిచివేయబడ్డాయి. అయితే యెషయా గ్రంథం 55లో ఏమన్నాడు? ఆ గొంజి చెట్లు ఎదగడం ద్వారా యెహోవాకు ఏమొస్తుందంట? ఖ్యాతి వస్తుంది. అయితే ఇక్కడ పడిన ఈ యొక్క మరి పొదలో పడిన ఈ విత్తనాలు ఇవి ఏం చేయబడ్డాయి అని అంటే అణిచివేయబడ్డాయి. అణిచివేయబడ్డం అంటే ఏంటంట? 18వ వచనం. అణిచివేయబడ్డం అంటే ఏంటి? చదవండి 18. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసములను, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమైపోతుంది. కాబట్టి ఇవి అణిచివేయబడ్డ ఎదగట్లా. ఈ ఎదగకపోవడానికి కారణం ఏమిటి అని అంటే లోపల ఐహిక విచారాలన్నీ ఉన్నాయి. ధనమోసం ఉంది, ధనము, ఐహిక విచారాలు, ఇంకా రకరకాల పరిస్థితులు, అవి ఇవి ఇవన్నీ పైనబడి ఈ చెట్టు ఎదగకుండా ఏం చేయబడుతుందంట? అణిచివేయబడితే ఎదగకపోతే దేవునికి ఏం రాదంట? ఖ్యాతి ఏమాత్రం కూడా రాదు. గొంజి చెట్లు ఎదగడం ద్వారా అది యెహోవాకు ఖ్యాతి తీసుకొస్తా ఉంటే ఆ గొంజి చెట్లు నువ్వు నేనే. అయితే ఎదగకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే అవి మనల్ని అణిచివేస్తా వచ్చినాయి. ధనమోసము, లోక సంబంధమైనవన్నీ కూడా దేవునికి మహిమ రాలా. అందుకని అనొచ్చు వీటిని, ఇది చచ్చింది కాదు. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం, ఈ ముళ్ళ పొదల్లో పడిన చెట్టు చచ్చింది కాదు, బతికింది కాదు. బతికితే ఎదిగేది కదా, బతికింది కాదు, చచ్చింది కాదు. అటు ఇటు కాకుండా అణిచివేయబడుతూ ఉంది. అందుకని దేవునికి ఏ మాత్రం కూడా మహిమ రావట్లా. ఇది మన జీవితాల్లో ఆత్మీయమైన బలహీన నష్టాన్ని జ్ఞాపకం చేస్తూ, నువ్వు నేను ఆ గొంజి చెట్లు మీ దేవునికి ఉపయోగకరమైన వారము, ప్రయోజనకరమైన వాళ్ళము. అయితే ఎదుగుతున్నావా? ఎదగకుండా అణిచివేయబడుతున్నావా? అణిచివేయబడితే దేవునికి ఖ్యాతి ఎంత మాత్రము కూడా రా. ఎప్పుడైతే ఎదుగుతావో, ఎప్పుడైతే నూరంతలుగా ఫలిస్తావో, ఎదుగుతావో, దేవునికి ఏమొస్తుంది చెప్పండి? ఆ ఖ్యాతిని తీసుకొచ్చేదిగా ఉంటాం, దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 13వ వచనం. 60:13 చదువు. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరిచెదను. కాబట్టి గొంజి చెట్లు నీ దగ్గరికి తీసుకొని రాబడతాయి. తీసుకొని రాబడితే ఏం చేస్తానన్నాడు? మహిమపరుస్తాను, మహిమ తెచ్చుకుంటాను. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఆ గొంజి చెట్లు నువ్వు నేనే. ఎదుగుతున్నావా? ఎదిగితే యెహోవాకు ఖ్యాతిని తెస్తావు. ఎదగకపోతే నిష్ఫలమైపోతావు. ఎదగకపోతే చావము బతకంలే కానీ అణిచివేయబడతాము. అణిచివేయబడడం ద్వారా దేవునికి ఏ మాత్రము కూడా మహిమను తీసుకుని రాము, మహిమను తీసుకొచ్చే వాళ్ళం కాదు. అందుకని అన్నాడు కదా, ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను వ్యవసాయకుడును, నా తండ్రి వ్యవసాయకుడు అన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడ. మీరు ఎదిగితే, మీరు ఆత్మీయంగా దినదినము అభివృద్ధి చెందితే, ఆత్మీయంగా ఎదిగితే, ఆ స్థాయిలోనికి మీరు వస్తే నా తండ్రి ఏం చేస్తానన్నాడు? మహిమపరచబడును. దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఈ 2వ తలంపులో జ్ఞాపకం చేసుకుందాం. ఐహిక విచారాలు, ధనమోసము, ఇంకా లోక సంబంధమైన ఆ విచారాలన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తున్నాయేమో. నువ్వు ఇంకా ఎదగట్లేదేమో. ఎదగకపోతే దేవునికి ఏం మాత్రం కూడా మహిమ తీసుకొని రాలేవు. దేవునికి మహిమను ఏం మాత్రం కూడా దేవుణ్ణి మహిమపరచలేవు. అందుకనే ఆ ముళ్ళ పొదల్లో ఉన్న చెట్టు బతికింది కాదు, చచ్చింది కాదు, అలాగూ మధ్యస్థంలోనే ఉంది. కాబట్టి ఆ అనుభవంలో ఒకవేళ ఉంటే, ప్రభువా నిజమేది నా బలహీనతే, ఆత్మీయంగా నా జీవితం ఏమాత్రం ఎదగలేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అని నేను ఆ గొంజి చెట్టు దేవుని మందిరంగా తేవడం ద్వారా ఎదిగిన ఆ గొంజి చెట్లు దేవుని మిమ్మల్ని మహింపరుస్తూ ఉంటే, నేను మిమ్మల్ని మహింపరచలేని అనుభవంలోనే ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించు.
ప్రభు దగ్గర క్షమాపణ పొందవలసిన వారంగా మనం ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 16వ వచనం. 33:16 33:16 చదువు. అతను దీవించును, పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాత నొందిన వాని నడి నెత్తి మీదకి. కాబట్టి దీవెన ఎవరి మీదకి వస్తుంది? ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? ప్రఖ్యాత నొందిన వాని మీదకి వస్తుంది. ఆ గొంజి చెట్లు ఎదగడం ద్వారా అది ఒక ఖ్యాతి, ప్రఖ్యాతి. ఎదిగితే ఖ్యాతిని తీసుకుని వస్తాం. ఎప్పుడైతే ఖ్యాతిమంతుడిగా మనం చేయబడతామో ఆశీర్వాదములన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయంట? ప్రఖ్యాత నొందిన వాని నడినెత్తి మీద, తల మీదకి వస్తాయి. అందుకనే సంసోను గురించి ఆ మాట ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ బిడ్డ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 13:24, ఆ బిడ్డ ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించును. ఎదిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు ఖ్యాతిమంతుడిగా చేయబడతావు. ఎప్పుడైతే ప్రఖ్యాతవంతులుగా చేయబడతామో మన తల మీదకి దీవెనలు వస్తాయి. దీవెనలు రావాలి అని అంటే మనం ఆత్మీయంగా ఎదగాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో అలాంటి వారంగా ఉన్నాం. ఎదుగుతున్నావా? ఎదగకుండా ముళ్ళ పొదల్లో పడిన ఆ చెట్టు వలె అణిచివేయబడుతూ ఉన్నావా? అణిచివేయబడితే దేవునికి మహిమ రాదు, నీ తల మీదకి దీవెనలు కూడా మాత్రం కూడా. ఎప్పుడైతే ఎదుగుతావో మనం దీవించబడతాం. ప్రఖ్యాత నొందిన వాని నడినెత్తి మీదకి వస్తాయి ఆశీర్వాదం. ఆ బిడ్డ ఎదిగినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఎదుగుదల విషయంలో, ఆత్మీయంగా వృద్ధి చెందే విషయంలో నేను ఏ స్థాయిలో ఉన్నాము అనేది మనం పరీక్ష చేసుకునే వారంగా. ఇంకొక మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 4:20. 1 కొరింథీ క్షమించండి 6:20. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో మహింపరచండి. దేవుని మహింపరిస్తే మనం ఆయన మహింపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఈ 2వ తలంపులో మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుదల విషయంలో గొంజి చెట్లు ఎదిగినవి ఎదగడం ద్వారా అది యెహోవాకు ఖ్యాతి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఖ్యాతి తీసుకొని వస్తామో ఆ ఖ్యాతి నుండి వాని నెత్తి మీదకి వస్తాయి దీవెనలు అని. కాబట్టి 2వ తలంపులో మనము ఎదిగిన వారంగా ఉన్నామా? ముళ్ళ పొదల్లో పడిన చెట్లు వలె అణిచివేయబడుతున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, 3వ విషయానికి వెళ్తే జకరియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో గొంజి చెట్లు అనేవి, ఈ గొంజి చెట్టు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? అతడు లోయలోనున్న గొంజి చెట్లు. లోయలో ఉన్నటువంటి గొంజి. లోయ అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? లోయ అంటే ఎక్కడ ఉంటుంది? క్రిందనుంటుంది. కాబట్టి ఈ గొంజి చెట్టు ఎక్కడుంది అని అంటే క్రింద ఉంది, పైన లేదు, క్రింద ఉంది. క్రింద అనేది ఏం చూపిస్తుంది అని అంటే తగ్గింపును చూపిస్తూ ఉంది, విధేయతను చూపిస్తూ ఉంది, లోబడడాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి గొంజి చెట్టు అనేది మనుషుని చూపిస్తూ ఉంటే ఆ చెట్టు దేవుని పర్ణశాల కట్టేందుకు కొరకై ఉపయోగించబడింది. కాబట్టి అది ప్రయోజనకరమైంది. ఆత్మీయ జీవితంలో నువ్వు నేను ఆ గొంజి చెట్టే. అయితే మనము ప్రయోజనకరంగా ఉన్నామా లేక స్వప్రయోజనకరంగా ఉన్నామా? స్వప్రయోజనం మాత్రమే విచారించుకుంటూ ఉన్నామా? ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు. పౌలపోస్తుడు వినియోగించాడు, ఉపయోగించాడు. సంఘ వృద్ధి కొరకై, సంఘ క్షేమం కొరకై వ్యయపరుచుకున్నాడు. కొంతమంది దాచుకున్నారు, ఆయనేమో వ్యయపరుచుకున్నాడు. అయితే దాచుకున్న గుంపులో ఉన్నావా లేక
దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావా? మునుపు నిష్ప్రయోజనకరమైన వ్యక్తివే కానీ ఇప్పుడు మనము ప్రయోజనకరమైన మనుషులము అన్న సంగతి, ప్రయోజనకరమైన చెట్లు అన్న సంగతిని మనము మొదటి తలంపులో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండవ తలంపులో ఆ గుంజి చెట్లు ఏం చేస్తున్నాయి? ఎదుగుతున్నాయి, ఖ్యాతిని తెస్తూ ఉన్నాయి. ఎదిగినప్పుడు దేవునికి మహిమ వస్తూ ఉంది. దేవునికి మహిమ. నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న కాలనీలో, నువ్వున్న ఇంటిలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. లేదు అని అంటే ముళ్ళ పొదల్లో పడిన చెట్టు వలె అణిచివేయబడతావు. అణిచివేయబడితే దీవెనే మాత్రం కూడా. ఎప్పుడైతే ఆ బిడ్డ ఎదిగాడో, ఎదిగినప్పుడు దేవుని ఆశీర్వాదం వచ్చింది. నడినెత్తి మీదకి వస్తుంది. తన సహోదరులో ప్రఖ్యాత నొందిన వాని నడినెత్తి మీదకి దీవెనలు వచ్చినట్లుగా. కాబట్టి ఎదిగినవా, ఎదగలేదా, ముళ్ళ పొదల్లో పడిన చెట్టు వలె ఉన్నామా మన ఆత్మీయ జీవితాలు? కాబట్టి అది జ్ఞాపకం. రెండవదిగా. మూడవది, ఈ చెట్టు ఎక్కడుంది అని అంటే లోయలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము చదవండి 9వ వచనం. కీర్తనల గ్రంథము 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు. కాబట్టి ఎవరికి నేర్పిస్తాడు దేవుడు తన మార్గాల్ని అంటే దీనులకు నేర్పిస్తాడు, లోబడే వారికి నేర్పిస్తాడు. నువ్వు లోబడకపోతే ఏం మాత్రం కూడా నేర్పించు. యెషయా గ్రంథం 57:15 ఏమని రాయబడింది? నలిగిన వారిని ఉజ్జీవింపజేయడం కొరకును విరిగి ఏమనుంది? దీన మనసు గల వారి యొద్దను. చదవండి ఆ మాట. యెషయా గ్రంథము 57:15. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన ఏం చేస్తాడంట? నివసిస్తాడు. అది సంగతి. ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో, ఎప్పుడైతే దీనుడిగా ఉంటావో, లోయలో ఉన్న గొంజి చెట్లు వలె తగ్గింపు కలిగి ఉంటావో, వారి దగ్గర ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన నివసిస్తాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవుని నివాసం ఎక్కడ ఉంటుందంటే లోయలో ఉన్న గొంజి చెట్ల దగ్గర. మెట్ట మీద ఉన్న గొంజి చెట్ల మీద కాదు, విధేయత లేని చెట్ల మీద కాదు, లోయ తగ్గింపు ఉన్న వారి మీద ఆయన నివసిస్తాడు. వారితో కలిసి ఉంటాడు, వారితో సహవాసం, వారితో నడుస్తాడు ఆయన. కాబట్టి మూడో తలంపులో మన ఆత్మీయ జీవితంలో లోబడుతున్నామా? లోయలో ఉన్న గుంజి చెట్ల వలె మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేవా? అది పరీక్ష చేసుకుందాం. అది మనం పరీక్ష చేసుకుందాం. చదవండి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. చాలండి. దీనులు భోజనం చేసి ఏం చేస్తారంట? తృప్తి పొందుతారు. ఎవరు తృప్తిపరచబడతారు? ఎవరు కుటుంబాలు తృప్తిగా ఉంటాయి అని అంటే ఎవరు కుటుంబాలంట? దీనులు. వారు తృప్తిపరచబడతారు. దీనులు కాని వారు ఏం చేస్తారు? వారి జీవితంలో తృప్తి ఉండదు. ఇప్పుడు చదవండి ఒక మాట. మీకా గ్రంథం 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. చదవండి. మీరు భోజనం చేసిన తర్వాత మీకా 6:14. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉంటావు. ఎందుకు? నువ్వు భోజనం చేసినా కూడా నీకు తృప్తి లేదు. నువ్వు ఏం చేసినా కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో తృప్తి లేదు. ఎప్పుడు చూడు నీవు ఎలాంటి వాడిగా ఉన్నావు? పస్తుగానే ఉన్నావే. ఏ కారణం అని అంటే దీనులు భోజనం చేసి ఏం చేస్తారు? తృప్తిపరచబడు. అంటే నువ్వు దీనుడు కావు, నీలో దీనత్వం లేదు, తగ్గింపు లేదు, విధేయత లేదు. అందుకనే మన జీవితాల్లో ఏముందంటే ఎప్పుడు చూసినా పస్తే. అంటే భోజనం గురించి చెప్పాలి ఆ మాట. భోజనం ఒక్కదాని గురించే కాదు ఆ మాట. తృప్తి లేదు జీవితాల్లో. మన జీవితాల్లో, కుటుంబాల్లో తృప్తి కనబడట్లా. ఎప్పుడు వస్తే వెళితే కనబడుతుంది. ఏ కారణమోనంటే మనం దీనులుగా లేము. అది సంగతి.
ఈ గొంజి చెట్లు ఎక్కడున్నాయి అని అంటే లోయలో ఉన్నాయి. అనగా లోయ అనగా దీనత్వం చూపిస్తూ ఉన్నాయి. దీనులకు ఆయన నేర్పిస్తాడు, వారు తృప్తిగా ఉంటారు. దీనులు కాని వారు ఎట్లుంటారు చెప్పండి? పస్తుగానే కనబడతారు, పస్తుగానే. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం. చదవండి. 55:2. 55:2. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జిత. కాబట్టి తృప్తి చేయని దాని కొరకై మన కష్టార్జితాన్ని ఏం చేస్తా ఉన్నామట? నష్టపరుస్తూ ఉన్నాం. తృప్తి కలిగించదు అది. కాబట్టి లోకంలో తృప్తి కలిగించిన దాని కొరకై కష్టమంతా పాడు చేస్తూ ఉన్నాం. కానీ తృప్తి కలిగించేదానికి, సంతృప్తినిచ్చేదానికి మన జీవితాల్లో ఏం చేయట్లా, వేయపరచట్లా. ఎప్పుడు వస్తే కనపడుతూ ఉంది. మనము దీనులుగా గొంజి చెట్లు లోయలో ఉన్నట్లుగా అయితే మన జీవితాల్లో తృప్తి కలిగించిన దాని కొరకై మన కష్టార్జితమంతా కూడా పాడు చేస్తారు. అందుకని అన్నాడు, మళ్ళీ ఒకసారి చదవండి. 55:2. సంతృష్టి కలుగు చేయదాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వేయపరుస్తారు? కాబట్టి తృప్తి కలిగించే దాని కొరకై క్రయం చెల్లించు. ఇంకో మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై, మధ్య భాగం, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వాని మీదనే నా దృష్టి పెడతాను. ఎవడు దీనుడై నా మాట విని లోబడతాడో, విధేయత చూపుతాడో వానినే నేను దృష్టి పెడతాను వాని మీద. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మూడవదిగా ఈ దీనత్వం విషయంలో లోయలో ఉన్నావా, లేక కొండ మీద కనపడుతూ ఉన్నావా? పైన కనపడుతున్నావు అంటే దేవుడు ఏమాత్రం కూడా నీకు ఏ విషయంలో కూడా నేర్పించలేడు. అంతేకాదు ఎప్పుడు చూడు పస్తుగానే కనపడతావు, వెలితిగానే ఉంటావు, కొరతగానే ఉంటావు. ఎప్పుడైతే దీనుడిగా ఉంటావో వారి దగ్గర ప్రభు నివసిస్తాడు. కాబట్టి వాని మీద నా దృష్టి ఉంచుతానని ప్రభు అన్నాడు. అయితే మూడవదిగా మన ఆత్మీయ జీవితంలో పరీక్ష చేసుకుందాం. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో. ఆయన మాట విని ఎవరైతే వింటారో వారి దగ్గర ప్రభు ఉంటాడంట. 57:15 చదువుకున్నాం కదా. నలిగిన వారిని ఉజ్జీవింపజేయుటకును దీన మనసు గారు వారి యొద్దను వినయం గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అని ప్రభు అన్నాడు. కాబట్టి మూడవదిగా లోయలో కనబడిన గొంజి చెట్టు అంటే దీనత్వం తగ్గింపు కలిగిన గొంజి చెట్టు. మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ఎవడు నా మాట విని అని అన్నాడు కదా. మాట వినడం అంటే ఏంటి చెప్పండి? మాట వినడం అంటే ఏంటి చెప్పండి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22. ఎవడు దీనుడై నా మాట వినునో అని ప్రభు అన్నాడు కదా. వినడం అంటే ఏంటి? మీరు వినువారు మాత్రం అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించడము వినడం అంటే నాకు చెవులు బాగానే ఉన్నాయండి, ఆ పక్కన ఆయనలాగా కాదండి, ఎన్నిసార్లు పిలిచినా ఆయనకు వినపడదు కానీ నాకు బాగా వినపడదు అంటే ఆ వినపడడం కాదు. ఇది వినపడము అని అంటే వాక్య ప్రకారము ప్రవర్తించడం. చివరికి ఒక్క మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. 33:1. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జైనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చాలా ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే వస్తారు, విన్నట్టుగానే నీ దగ్గర కూర్చుంటారులే కానీ వారు వాటిని ఎంత మాత్రం కూడా
అనుసరించరు, ప్రవర్తించరు దేవుడు చెప్తాడు. కాబట్టి పరీక్ష చేసుకుందాం. విరిగిన నలిగిన దగ్గర ప్రభు ఉంటాడు. ఎవడు దీనుడే నా మాట వింటాడో వాడి దగ్గర నేను ఉంటానని ప్రభు అన్నాడు. నువ్వు వింటున్నావా? వినడం అంటే ప్రకారం జీవించడం. అయితే ఇక్కడ అన్నాడు, వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ ఏమాత్రం ప్రవర్తించరు ప్రభు అన్నాడు. అలాంటి వారి దగ్గర వారి జీవితాల్లో వారి జీవితం ఎట్లుంటుందంటే ఎప్పుడు చూడు పస్తుగానే కనపడతారు. మేకా గ్రంథంలో నువ్వు తింటావులే కానీ ఎప్పుడు నీ కడుపు ఎలా ఉంటుంది? పస్తుగానే, కొరతగానే ఉంటుంది. లేమిలోనే నువ్వు ఉంటావు. ఏ కారణం అంటే నువ్వు వినడం అంటే ప్రవర్తించవు. కాబట్టి ఈ గొంజి చెట్లు మూడవదిగా లోయలో ఉన్నాయి, దీనత్వంలో ఉన్నాయి, విధేయత చూపుతూ ఉన్నాయి, తగ్గింపు కలిగి ఉన్నాయి, నేర్చుకుంటున్నాయి, ప్రభువు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ జకర్యా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ గొంజి చెట్ల గురించి 3 అనుభవాలను మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ఆ చెట్లు ఉపయోగకరమైన చెట్లు, ప్రయోజనకరమైన చెట్లు. ఆ చెట్లు ఎవరో కాదు, మనుషులే. ఈనాడు నువ్వు నేను ప్రభు పని కొరకై మరి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నావా? లేక దాచుకుని నీ స్వలాభం కొరకే వినియోగించే వ్యక్తిగా కనబడుతున్నావా? అది అలాగుంటే అది మన బలహీనత. ప్రభు బలను సమీపించడానికి యోగ్యుడు కావు నువ్వు, అంతే. యోగ్యురాలు కావు నువ్వు. ఎందుకంటే నువ్వు స్వప్రయోజనాన్ని విచారించావు కానీ ప్రభు పనిని విచారించలేదు నువ్వు. కాబట్టి అది మన బలహీనత అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నీ కొరకే ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నావా? ప్రభు కొరకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నావు. పౌలు అపోస్తలుడు అన్నాడు, నా ప్రభు పని కొరకై ఉపయోగకరమైనది ఏది కూడా నేనేమాత్రం కూడా దాచుకోలేదు, వినియోగించాను. కాబట్టి ప్రభు పని కొరకు వినియోగిస్తున్నావా? నీ తలాంతు, నీ సామర్థ్యము, నీ శక్తి, నీ బలము. కాబట్టి లేకపోతే ప్రభు నన్ను దయతో క్షమించు. ఒక దినాన ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభు రాబోతూ ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ప్రభు అడుగుతాడు ఏమంటాడు? మత్తయి సువార్తలో ఉంది కదా మాట, 25వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయమేనా? 25వ అధ్యాయము 25వ వచనం, 25 కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాడంట. ప్రయోజనకరమైన తలాంతుని ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. స్వప్రయోజనం కొరకు వినియోగించుకున్నాడు. దాన్ని దాచిపెట్టి ఈయన పనులన్నీ చేసుకున్నాడు. వ్యాపారం చేశాడు, ఇంకా అనేకం చేశాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు, అని చేశాడు. ఈ తలాంతుని మాత్రం పక్కన దాచిపెట్టాడు. ప్రభు వచ్చాడు, ఏది నీ తలాంత్ ఏది? నేను ఇచ్చిన సామర్థ్యం ఏది? అది ఏది? ప్రయోజనకరమైనది ఏది అంటే ఎక్కడుంది? నువ్వు ఇచ్చింది నువ్వు ఇచ్చినట్టుగా ఉందయ్యా. ఆ రోజు నాకు బాప్తిసం ఇచ్చిన రోజు నేను ఎట్టున్నాను, ఇప్పుడు కూడా అట్టాగే ఉన్నాను అని అంటాడు ప్రభు, సోమరువైన చెడ్డదాసులు, ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు నీళ్ళు ఆ రోజు తేలిగ్గా ఉన్నాయి? ఆ రోజు చికెన్ పెడుతున్నారేనా? ఆ రోజు వచ్చి గబగబా నీళ్ళలో మునిగావు? ప్రయోజనకరమైన వ్యక్తిగా లేవు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా. అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. సోమరువైన చెడ్డ దాసుడా అని ప్రభు అంటాడు. కాబట్టి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఆ రోజు బాప్తిసం పొందిన రోజు నీకు ఇచ్చిన తలాంతుని వినియోగించే వ్యక్తిగా ఉన్నావా లేవా అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. భూమిలో దాచిపెట్టిన వ్యక్తి వలె ఉంటే దేవుడు గద్దిస్తాడు ఒక దినాన, జాగ్రత్త. రెండోది, ఆ గొంజి చెట్టు ఖ్యాతిని తెస్తా ఉంది. అది ఎదుగుతుంది, ఎదిగితే ఖ్యాతి వస్తూ ఉంది. ఎదుగులేదే, ముళ్ళబడిలో పడిన విత్తనం వలె అణిచివేయబడుతూ ఉన్నాం. అనేకమైన పరిస్థితులు, అనేకమైన వాటినన్నిటిని పెట్టుకొని అణిచివేయబడి అటు బ్రతికింది కాదు, సచ్చింది కాదు అన్నట్లుగా ఆ ముళ్ళ పొదల్లోనే మరుగుజ్జ స్థితిలోనే ఉన్నాం. మరుగుజ్జ స్థితిలో ఉంటే దేవుని దీవెన మాత్రం కూడా రాదు, జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఎదిగిన అనుభవం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం, వారు క్రిందికి వేరుదన్ని మీదికి ఎదిగి ఫలిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు అని రాయబడుతూ ఉంది. ఎదిగి ఫలములిచ్చిన అనుభవం. ఎదగకుండా, ఎదుగు బదుగులు లేకుండా అక్కడే ఉంటే దేవుని గద్దింపు, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది, జాగ్రత్త. మూడవదిగా, గొంజి చెట్టు ఎక్కడుంది? మాట వినేదిగా ఉంది గొంజి చెట్టు.
మాట వినడం అంటే లోయలో ఉంది, విధేయతలో ఉంది, దీనత్వంలో ఉంది. ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో వారి దగ్గరికి ప్రభు వస్తాడు, నివసిస్తాడు. లేదంటే నాకు వినపడుతుంది అని అన్నావు అనుకో, యెహెజ్కేలు గ్రంథం 33:18, వారు వినమాత్రమై ఉంటారులే కానీ నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర కూర్చుంటారు, వింటారు, కానీ వారు ఆ మాత్రం ప్రవర్తింపరు అని ప్రభు అన్నాడు. ఆ వ్యక్తి వలె ఒకవేళ ఉంటే దేవుని మరి దేవుని బిడ్డగా నువ్వు చేయబడలేదు అంతే. ఇవి ఈ మూడు విషయాలలో ఎక్కడెక్కడ తప్పిపోయామో జ్ఞాపకం చేసుకుందాం. మన బలహీనతలు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథములో ఇది మొదటి దర్శనం. 5వ అధ్యాయం 3-4 వచనాలు పోయిన వారం చెప్పుకున్నాం. అది మిగతా దర్శనంలే కానీ అయితే చాలా దర్శనాలు ఉన్నాయి. అయితే ప్రార్థన చేసుకుంటే ఈ దర్శనాల గురించి ధ్యానం చేయాలని ప్రేరేపించాడు. ఈ మొదటి దర్శనంలో ఇప్పుడు మనం మొదలుపెట్టాం. ఈ మొదటి దర్శనంలో గొంజి చెట్టు, ఈ గొంజి చెట్టు దగ్గర ఆత్మీయమైన 3 సంగతులు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేద్దాం, మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాము. ఒకవేళ ఈ వాక్యానికి అనుకూలంగా ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే ప్రభువా దయతో క్షమించు. దాచిపెట్టిన వ్యక్తి వలె, దీనత్వం లేని వ్యక్తి వలె, దేవునికి మహిమ తెచ్చే ఆ గొంజి చెట్ల వలె నేను లేను, దయతో క్షమించు, నన్ను దయతో మన్నించని ప్రభు దగ్గర మరి క్షమాపణ కోరే వారంగా మనం ఉంటాం. ఆ విధంగా తీర్మానం కలిగి ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా